మరి వీళ్ళ బడ్జెట్ ఎంత? వీళ్ళ బడ్జెట్ ఎంత? 4,000 ప్రతిసారి పెడుతున్నారు. ఖర్చు చేసేసరికి యా సంవత్సరము 2,200 2,300 దాటడం. సో ఇంకా వీళ్ళ లెక్క ప్రకారం ఆరోగ్యశ్రీ బతకాలనా లేదా, పేదవాడు బతకాలనా లేదా అనేది ఇంకా ప్రజలే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నారు. అధికారంలోకి రాగానే ఆ మేనిఫెస్టో చూపించుమా. ఉద్యోగులకు సంబంధించి అధికారంలోకి రాగానే ఐఆర్ అన్నారు, ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నారు, 3 బడ్జెట్లు పెట్టినారు. ఇంతవరకు కనీసం 1 పైసా జీతాలు పెరగల. చివరకు 1 పైసా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పెరగకపోగా మా హయాంలో వచ్చిన వెంటనే మేము ఐఆర్ ఇచ్చి మా హయాంలోనే పిఆర్సీని కూడా కాన్స్టిట్యూట్ చేసి పిఆర్సీ చైర్మన్ను కూడా నియమిస్తే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పిఆర్సీ చైర్మన్ తీసేసినారు. ఆయన కానీ త్వరగా రిపోర్ట్ ఇచ్చినాడు అని అంటే వీళ్ళు త్వరగా జీతాలు పెంచాల్సి వస్తుందేమో అని చెప్పి ఒకవైపున ఐఆర్ ఇవ్వకుండా మరోవైపున పిఆర్సీ చైర్మన్ను తొలగించేసేసి కొత్త పిఆర్సీని కూడా కాన్స్టిట్యూట్ చేయకుండా, కొత్త చైర్మన్ను కూడా కాన్స్టిట్యూట్ చేయకుండా ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలో పెట్టారు. 2 ఏళ్లుగా ఉద్యోగస్తులకు జీతాలు లేవు, జీతాలు పెరగల. 4 డిఏలు పెండింగ్. ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, ఉద్యోగస్తులకు జీతాలు పెరగల 2 ఏళ్ల నుంచి. మళ్ళీ 1వ తారీఖు నుంచి జీతం అని చెప్పినారు. అది ఇచ్చినారా అంటే అదిలే, 1 నెల ఇచ్చినారు. అదిలే. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 4 డిఏలు పెండింగ్, పిఆర్సీ బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీఎంబర్స్మెంటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవు, వీటి కింద దాదాపు 35,000 కోట్ల రూపాయలు బకాయిలు. ఆశ్చర్యం చూడండి ఒకసారి. 2024-25లో ఉద్యోగస్తుల జీతం 62,806 కోట్లు అయితే 2025-26 రివైజ్ ఎస్టిమేట్ ప్రకారం జీతాలు 61,111 కోట్లు తగ్గినాయి. పెరగాల్సింది పోయి తగ్గినాయి. కొద్ది గొప్ప కొంతమంది రిటైర్ అయి ఉంటారు కదా, పెరగాల్సింది పోయి తగ్గడం. ఎక్కడ కూడా జీతాలు చూడండి పెరగాల్సింది ఎక్కడ. హౌస్ రెంట్ అలవెన్స్ 2024-25 4,614, ఇప్పుడు 25-26లో 4,600 crores. మెడికల్ రీఎంబర్స్మెంట్ 124 crores, 121 crores. అలవెన్సెస్ ఎర్న్డ్ లీవ్స్ ఎల్టీసీ ఓవర్ టైమ్ అలవెన్స్ 2024 2,415, 1,316 ఇప్పుడు. బేసిక్ పే ఇంతకుముందు 35,671, ఇప్పుడు బేసిక్ పే 35,345. ఓవరాల్ చూస్తే 24-25లో 62,062,806 కోట్లు, 25-26లో 61,111 కోట్లు. పెరగాల్సింది పోయి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, డిఏ లేవు, బకాయిలు 35,000 పైసలకు బకాయిలు. By and large, this is budget. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన బడ్జెట్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఇంత అబద్ధాలుగా, ఇంత మోసాలుగా ఈ స్థాయిలో బడ్జెట్ అనేది కనిపిస్తూ ఉంది.
వైసీపీ ఎమ్మెల్యేలు చర్చ జరగాలని కూడా కోరుతా ఉన్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి బదనాం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇందాకు తెలిసి మధ్య సంబంధాలు అంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మీకైతే ఏమైనా ఆధారాలు ఉంటాయి? So everybody wants about Indapur. అందరూ హెరిటేజ్ ఉంది. సో శ్రీహరి మన దగ్గర ఏమన్నా, నా దగ్గర ఇక్కడ లేవు, నీ దగ్గర ఏమైనా రీసెర్చ్ మెటీరియల్ మన ఎమ్మెల్సీ కౌన్సిల్ మెంబర్స్కి ఇచ్చింటారు కదా, రీసెర్చ్ మెటీరియల్ ఏమంటే తీసుకోండి. మీ అందరి కోరిక మేరకు అవి కూడా ఆన్సర్ చేస్తాం. ఓ నిమిషం ఆగితే వాళ్ళు తీసుకొస్తారు డేటా కూడా. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో అది బడ్జెట్ మీద మాట్లాడడం కోసమే వేరే టాపిక్ లేకపోలా మీరు అడుగుతూ ఉన్నారు కదా, దాన్ని కూడా మిమ్మల్ని అది కూడా సాటిస్ఫై చేస్తాం. మీ దగ్గర కంప్యూటర్లో కూడా దాన్ని అప్లోడ్ చేసే కార్యక్రమం కూడా చూసుకోండి ఒకసారి, ఎందుకంటే ఆడ ప్రజెంటేషన్ చూపించవచ్చు. రెడీనా? ఇవి ఈరోజు బట్ కౌన్సిల్లో చర్చ జరుగుంటే ఈ ఆధారాలన్నీ కూడా మా రీసెర్చ్ వింగ్ ఆల్రెడీ కౌన్సిల్కి కూడా సభ్యులందరికీ కూడా ఇచ్చినారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బహుశా కౌన్సిల్లో చర్చ జరగకోకుండా విపరీతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఒకసారి ఆధారాలు ఒకసారి మీరంతకు మీరే జర్నలిస్టులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు చూపించే ఆధారాలు ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నారు, ఇప్పుడు నేను చూపించే ఆధారాలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఒకసారి ఈ ఆధారాలు చూడమని చెప్తా ఉన్నాను. అసలు ఈ ఆధారాలు చూసిన తర్వాత